హాయ్, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. ఈ మార్చ్ 28, 29 అంటే సాటర్డే సండే మనకి తెనాల్లో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ కొత్తపేటలో ఉన్న దాంట్లో ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ చేయదు ఈవెంట్ని. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం నుండి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించే విధంగా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఆదివారం రాత్రి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అట్లాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, అట్లాగే తెలుగుదేశం పార్టీ మహిళా కమిషన్ చైర్పర్సన్, అట్లాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి వీరందరూ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, అట్లాగే ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులైతే అర్పించారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వైజ్ఞానిక ప్రదర్శన కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేశారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు, పశుపోషకులు కూడా భారీగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి అయితే తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంత్రి నాదెండ్ల మనోహర్, ముఖ్య అతిథులు పల్లా శ్రీనివాసరావు వీరందరూ కూడా ప్రారంభించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో దాదాపు ఇది 9వ పర్యాయం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణమని చెప్పారు. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్లనేవి మన జాతి సంపద అని చెప్పి వారైతే పేర్కొన్నారు. వాటిని పరిరక్షించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పినైతే ముఖ్య అతిథులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటువంటి ఏదైతే జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో రైతాంగ అభివృద్ధి, ఇటు పశుపోషకులను ప్రోత్సహించే విధంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పినైతే వారు పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక పండుగ వాతావరణంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరుగుతూ ఉన్నాయి. మార్కెట్ యార్డ్ ప్రాంగణం మొత్తంగా కూడా పసుపుమయంగా మారిపోయింది. పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశం పార్టీ, అట్లాగే బీజేపీ, జనసేన పార్టీల జెండాలను అయితే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచితో పాటు కాకుండా అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒంగోలు జాతి ఎడ్లు ప్రదర్శనకు తరలివచ్చాయి, భారీగా తరలివచ్చాయి. పశుపోషకులు, ఇటు ఒంగోలు జాతి ఎడ్ల పశుపోషకులు కూడా వాటిని తాము ఎంతో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఒంగోలు జాతి ఎడ్లను ఇక్కడ ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఈ రోజు మొదటి రోజు 2 పళ్ళ విభాగంలో పోటీలు జరగబోతా ఉన్నాయి. రేపు 4 పళ్ళ విభాగంలో అయితే పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఏప్రిల్ 4వ తేదీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు వరకు వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో అయితే పోటీలు నిర్వహిస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. నిర్వాహకులందరూ కూడా దాదాపు 1 నెలన్నర రోజుల నుంచి అనేక కష్టాలు పడి కార్యక్రమాలు చేయడానికి ఎంతో ప్రయాసపడి కార్యక్రమం ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మన ప్రాంతం డెల్టా ప్రాంతం
రైతు మొత్తం కూడా రైతు పక్షపాతంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్ర ప్రభుత్వం ఆశిస్తులు నరేంద్ర మోడీ గారి ఆశిస్తులతో ఈ రోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. మన ప్రాంతం 180 మంది పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శనలు మరి వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి వారికి పశు పోషణ కూడా ప్రధానంగా వారికి అలవాటుగా వచ్చేటటువంటి ఒక అంశం. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెనాలి ప్రాంతం ఎడ్ల బల ప్రదర్శనకి పేరెన్నికైనటువంటి ప్రాంతం. ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈ ఒంగోలు జాతి ఎడ్లని బ్రతికించుకోవాల్సిన అవసరం, ఆ జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మరి మనందరి మీద ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఈ 10 ఏళ్ల నుంచి జరుపుతా ఉన్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రేరణగా తీసుకొని ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈ కార్యక్రమాలకి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి స్వాగతం. కట్టె సురేష్ గారు సారీ ఈ రోజున జాతి గౌరవాన్ని మరి నిజంగా ఈ యొక్క తెలుగు జాతికి ఏ రకంగా మన భాష గురించి మాట్లాడుకుంటామో పశు సంపదకు వచ్చేటప్పటికి ఒంగోలు జాతి గురించి అదే రకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ జాతిని ఈరోజు వరకు కూడా కాపాడుతున్నటువంటి ఈ రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం ఈ రోజున మరి ముఖ్యంగా జనవరి వచ్చింది అంటే జనవరి మాసం దగ్గర నుంచి కూడా మనకి ఏ రకమైనటువంటి పనులు లేకుండా కూడా గతం నుంచి కూడా మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ యొక్క పశు సంపదని ప్రేమిస్తూ వాటి ద్వారా ఆటపాటలని పోటీలని నిర్వహించుకుంటూ మనం తృప్తి చెందే రైతాంగం మంది. అదే సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి, ఒంగోలు జాతిని కాపాడాలి, ఆ యొక్క వృషభ రాజసాన్ని మనం పోషించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న పంటలను కాపాడే విషయంలో కానీ మరి ధరలని మనకి చక్కటి ధరలు వచ్చేలాగా చేసేదానికి కానీ నిరంతరం కూడా నిత్యం కష్టపడే మరి మంత్రివర్యుల్ని ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ అదేవిధంగా ఏ పంటలకి కూడా ధరలు సక్రమంగా లేకపోయినట్లయితే ధరల స్థిరీకరణ ద్వారా ఆ యొక్క పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చి ఈ రోజున రైతాంగాన్ని కాపాడుకుంటా ఉన్నాం. ఆ రకంగా పంటల్ని, అదే రకంగా పాడిని, పరిశ్రమల్ని, అదేవిధంగా మనం ఈ రోజున పశు సంపదని ఈ మూడింటిని కాపాడుకుంటున్నటువంటి ఈ యొక్క కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జరుపుకున్నా కూడా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఇది ఒక గౌరవప్రదంగా మనం ఇది ఒక రాజసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఈ జరుపుకునే దానికి ఎవరైతే సహకరిస్తున్నారో వచ్చిన అతిథులకి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి, ఎందుకంటే మా నాన్నగారు పేరు పెట్టుకోవటం ఆయనకి వ్యవసాయం పట్ల కానీ రైతు పట్ల కానీ మరి చదువుకున్నా కూడా ఎప్పుడు కూడా రైతు వ్యవసాయాన్ని నమ్ముకోవాలని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజున మనం ఈ మెమోరియల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నందుకు దానికి మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ ప్రాంగణానికి మరి కటారి కోటేశ్వరారిని అదేవిధంగా ఆవుల సాంబశివరావుని స్మరించుకుంటూ ఈ ప్రాంగణానికి వారిద్దరి పేరుని పెట్టుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన ప్రాంతానికి ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కోసం ఆయనతో పాటు శ్రమించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాణిక్రావు గారికి, మాజీ మంత్రివర్యులు అనపనేని రాజకుమారి గారికి, మాజీ ఎమ్మెల్సీ గారు అశోక్ బాబు గారికి, భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవ్ నాయుడు గారికి,
కత్తెర సురేష్ గారికి, వేదిక నిర్వహించే ప్రతి ఒక్కరికి, ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. 9వసారి ఇటువంటి కార్యక్రమం చేయడం, అందులో ప్రత్యేకంగా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ గారి స్ఫూర్తితోటి రైతాంగం కోసం, రైతు గ్రామాల్లో కష్టపడి ఈ రోజుకి కూడా ఆ వాతావరణం కోసం మనకి పరస్పరంగా మనం ప్రోత్సహించుకుంటూ పోటీలు ఏర్పాటు చేసుకుంటే ఒంగోలు ఎద్దులు ఏ విధంగా మన జాతి సంపదగా మనం భావించిన రోజులు మనం మర్చిపోకూడదు. ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా ప్రతి సందర్భంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు ఇక్కడ చూసి ఆశ్చర్యపోయి, ఇంత కష్టపడి మన వాళ్ళు పండిస్తున్న ధాన్యాన్ని చూసి ఎంతోమంది ఎంతో సంతోషంగా చెప్తూ ఉండేవాళ్ళు. ఆ సంస్కృతిని మనం కాపాడడానికి కోసం మీరు పడుతున్న కష్టాలకి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా రైతాంగానికి మనం పెద్దపీట వేయాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కనీస మద్దతు ధరే కాదు, గిట్టుబాటు ధర అనేది మనం ఆలోచించుకుని రైతు సంతోషకరంగా ఉండే విధంగా మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లాలని ఏ కార్యక్రమం చేసినా మన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వాతావరణంతో పాటు రైతు సంతోషంగా ఉండడానికి కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, పశు సంపద అనేది మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. అన్ని రంగాల్లోకి మన రాష్ట్రాన్ని మనం స్థూలోత్పత్తి పెంచాలనుకుంటే ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సింది వ్యవసాయం, ఉద్యాన పంటలు, మన పశు సంపద. వీటి గురించి మనం ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మనం 15% మనం అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా మన ప్రాంతం నుంచి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. తద్వారా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి 4వ స్థానానికి వచ్చే అవకాశం ఖచ్చితంగా మనకు కనపడుతుంది. 2047 కల్లా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వికసిత్ భారత్ గురించి ఆలోచించారో, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఈ మార్పులు ప్రతి ప్రాంతంలో కూడా తీసుకురావాలనే తపంతోటి మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసేది, ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4వ తారీఖు వరకు మీరందరూ తెనాల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా భవిష్యత్తులో కూడా మనం ఇంకా విస్తరించుకుని జాతీయ స్థాయిలో మనం ఈ ఎడ్ల పోటీలు తీసుకెళ్లే విధంగా తప్పకుండా అందరం కలిసికట్టుగా దీన్ని సహకరించుకుంటూ ఈ ప్రాంతానికి అపూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు ప్రతి ఒక్కరం కూడా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా రాజా గారికి నేను ప్రత్యేకంగా మనందరి తరఫున నేను తెలుపుతూ, ఈ క్రీడల్లో పాల్గొనడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఈ పోటీలు పెద్దగా జరగవు. ఇక్కడ చూస్తే ఎక్కువగా క్రికెట్ దగ్గర జనం ఉంటారు, క్రికెట్ ఆడే మైదానం దగ్గర, క్రీడల దగ్గర. కానీ దాన్ని మించి ఇక్కడ జనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అంటే ఈ క్రీడ పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఇదొక క్రీడే కాదు, ఇదొక మన సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించే విధంగా ఇది ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ క్రీడ పట్ల మన ప్రభుత్వంలో కొంచెం పర్మిషన్ కావాలని చెప్పేసి కూడా అన్నారు. అంటే పర్మనెంట్గా ఇది క్రీడగా గుర్తించట్లేదు, ఇది జంతు హింసకి సంబంధించినట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, అడ్డుపడుతున్నారని. కానీ ఇక్కడ ప్రజలు చూసిన తర్వాత, రైతాంగం చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఇది క్రీడ కింద పరిగణించాలనే విధంగా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది ఆ దిశగా నేను తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దీనికి కావాల్సినటువంటిది అంటే రైతాంగానికి కావాల్సినది, ఎందుకంటే రైతులు కేవలం ఈ గిత్తల్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు కూడా వచ్చేటట్టుగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇందులో నా వంతుగా ఎటువంటి సహకారం కావాలన్నా సరే దానికి అందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ,
ఈ క్రీడని రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా, అలాగే ఒంగోలు గీతకి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పాలంటే ఒంగోలు అది ప్రపంచంలోనే అరుదైనటువంటి జాతి. ఆ జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు కూడా మేము అందేటట్టుగా చేయిస్తానని చెప్పేసి ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళి మా కూటమి ప్రభుత్వంలో జరిగేటట్టుగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్రీడ ప్రతి సంవత్సరం జరగాలి. ఏదైతే ఈ మార్కెట్ యార్డ్లో గత 9 సంవత్సరాలుగా చేస్తున్నారో ఇంకా ఘనంగా చేసేటట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా మరి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతూ, అలాగే దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.